కళ్యాణ్ అంటే నేనే. నా పేరు పవన్ కళ్యాణ్. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కోట్ల ఆస్తి, కోట్ల సంపాదించే వృత్తి ఎందుకు వదులుకొని వచ్చారు? కడుపు మండొచ్చాను అన్యాయం చూసి, దోపిడీలు చూసి, దౌర్జన్యం చూసి. వెయిట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ రా? అయినా మనం విజయ్ గారి పెళ్లికి వచ్చావా, శోభనానికి వచ్చావా? ఏంది ఇప్పుడు? పెళ్లికి పిలిచాడు, వచ్చాం. శోభనం చూసుకొని వెళ్దాం. మామూలుగా ఉండదు. బేబీ బంగారం. ఏంట్రా లుక్? బంగారం తను రెడీ అయింది. తన అందరి ముందు నాకే చూపించాలని రమ్మని పిలుస్తుంది. వెళ్ళొస్తావు సారీ. మామూలుగా చూపించడం. బంగారం ఏంటిది? ఇంకా రెడీ కాలేదా నువ్వు? అంటే పిలిచావుగా ఎందుకా అని. టిక్ టాక్ చేస్తున్నా, దా చేద్దాం. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ రా? వస్తున్నా. ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? నాకొద్దు. తనకు చీర కట్టుకోవడం రాలా, నేర్పించొచ్చా. మామూలుగా కాదు. या तू टेंशन मत ले, मैं हूं ना, सब कुछ संभालूंगी. या ओके. ఏముందిరా అమ్మాయా ఐస్కాంతం? ఎంత మనిషిని లాగేస్తుందేంట్రా? మెల్లగా మాట్లాడు, మామూలుగా ఉండదు తింటే. అరే ఆఫ్ మైండ్, ఆమె నార్త్ ఇండియన్ రా. అవునా? అయితే నాకు పడుద్ది మామూలుగా. నీకు పడుద్ది సారిక బయటకు వస్తే. అయినా ఏం తింటారా? ఆ తెల్ల తోలు, ఆ స్కిన్. బాట్కో గుబ్బ పగలగొడతా, బొక్కలు చురా చురా చేస్తా బిడ్డ. ఇది తెలుగుదే. సాలే. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిన పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల శంఖారావం. సభకు తరలివచ్చిన జనసంద్రం జనసేన. పవన్ కళ్యాణ్ ఎందుకురా పాలిటిక్స్ కి? చక్కగా మూవీస్ చేసుకోవచ్చు కదా. హలో మిమ్మల్ని ఏమన్నా? అది మీ గురించి కాదు. నా గురించి కాదని నాకు ఎరికనే. ఏదో అంటుండ్రు కదా పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ ఎందుకు, మూవీస్ చేసుకోవచ్చు కదా అని. దాని గురించి అడుగుతున్నా. ఓ అదా, పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని జనం చూడడానికి ఎగబడుతున్నారు. అంతేగాని వచ్చిన జనం పాలిటిక్స్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఎలా అనుకుంటారండి? జనం ఊరికనే ఎవరికి సపోర్ట్ చేయరు, ఎరికేనా? పవన్ కళ్యాణ్ కి 10 ఏళ్ళు సినిమా హిట్సే లేవు. మళ్ళా పవర్ స్టార్ కదా, ఎందుకు సినిమా హాల్కి రాలేదు? అట్లాంటిది ఎండలకి వానలకి ఖాతరు చేయకుండా తమ సొంత ఖర్చులతో ఎందుకు వస్తుండ్రు సభలకి? ఒక మంచి నాయకుడిని ఎంచుకుందామని. అరే నాకు తెలియక అడుగుతున్నా. కులాలు మతాలు అవినీతిని జోబులు పెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడిని నెత్తరెక్కించుకుంటుండ్రు. సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూసి తట్టుకోలేక సమాజం నిర్మించుకుందామని లగ్జరీ లైఫ్ ని కూడా వదిలేసి వస్తే, అరే గిట్ల గలీజ్గా మాట్లాడుతుండేందుకు? లగ్జరీ లైఫ్ వదులుకొని ఈ రోజు వస్తే ఏంటి? రేపు పాలిటిక్స్ లో సక్సెస్ అయితే సూపర్ లగ్జరీ లైఫే కదా. 20 ఏళ్ళకి పైగా పవర్ స్టార్ గా ఉండి పవన్ కళ్యాణ్ ఎంత సంపాదించిండో ప్రతిపక్షానికి పాలకపక్షానికి ప్రజలకు కూడా ఎరకనే. తనతో పాటు స్టార్లైన హీరోలందరూ ఇప్పుడు ఎంత ఆస్తులు సంపాదించిండ్రో, ఎన్ని వేల కోట్లు సంపాదించిండ్రో ప్రజలకు కూడా ఎరకనే. సినిమాలు చేస్తూ సింహద్వారంలో సంపాదించలేదు, రాజకీయాల్లో అడ్డదారులు సంపాదిస్తాడా? ఒకటి చెప్పాలనా, రాజకీయాన్ని వ్యాపారం లెక్క చేసేటోడు కాదు. రాజకీయం అందరికీ అండదండాలుగా ఉండాలనుకునేటోడే పవన్ కళ్యాణ్. ఆ సమాజం కోసమే కృషి చేస్తుండ్రు. కృషి చేయడానికి సినిమా కాదు. సినిమా పోతే ప్రొడ్యూసర్ ఒకడే లాస్ అవుతాడు. రాజకీయాల్లో కనుబోలు లేకుండా వచ్చాడనుకో 6.5 కోట్ల ప్రజల భవిష్యత్తు మామూలుగా కాదు. ఏమనుకున్నావు?
ఇంతకాలం అట్లా అనుభవం గురించి ఆలోచించిండ్రు కాబట్టే అనుభవం ఉన్న వాళ్ళకి అధికారం కట్టబెట్టిండ్రు. ఏమైంది? అసమర్థతతో స్వార్థంతో ప్రజలను అంధకారంలో తోసిండ్రు. ప్రతిపక్షం పక్షులకు అరుచుడే తప్ప ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకుండ్రా? 70, 50, 35 10 అనుభవం ఉన్న పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి అందరికీ ఎరకనే. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చక, పార్లమెంట్ పరువును లెక్క చేయక దేశం ఇజ్జత్ తీసిండ్రు. గట్లాంటి అనుభవం ఉంటే ఎంత, పీక్తే ఎంత? రాజకీయ అనుభవం ఎంత ఉందో పక్కన పెట్టండ్రి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో వస్తుండ్రో చూడండి. చూస్తూనే ఉన్నా. ప్రశ్నిస్తా అని 5 ఏళ్లలో ఎవరిని ప్రశ్నించాడు? ఏం సాధించాడు? రాజధానికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకెళ్లి భూములు లాక్కుంటుంటే జనసేన పోరాటం చేసింది. ప్రభుత్వం తమ నిర్ణయమే తప్పని తెలుసుకుండ్రు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై పోరాటం చేసి వైద్యం అందేలా చేసిండ్రు. డాక్టర్స్ ని తీసుకొచ్చి శాశ్వత పరిష్కారానికి అడుగులు వేసిండ్రు. తిరుపతి, అనంతపురం సభలలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి ప్యాకేజీలు, పార్చ్మెంట్ లడ్డూలు వద్దని ప్రత్యేక హోదా కోసం పోరాటం స్టార్ట్ చేసిండ్రు. అగ్రిగోల్డ్ సమస్యలపై అందరూ కామ్గా ఉన్నా పవన్ కళ్యాణ్ పోరాటం చేసిండ్రు. స్టూడెంట్స్ ప్రిపేర్ కానికి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయించిండ్రు. ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్ సమస్య జీవో నంబర్ 64 అంశం సాల్వ్ చేసిండ్రు. DCI విశాఖ ప్రైవేటీకరణ సమస్య సాల్వ్ చేయడానికి PM కి డైరెక్ట్ గా లెటర్ రాసిండ్రు. చేనేత కార్మికులకు అండగా ఉండడం కోసం తనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. హోంగార్డ్ సమస్యల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపిండ్రు. అనకాపల్లి, చోడవరంలో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి ఉద్యోగులకు అండగా నిలిచిండ్రు. రెల్లికులం వారి కోసం రెల్లికులం తండాన్ని ప్రకటించిండ్రు. తిట్లీ తుఫాను గురించి దేశం తెలుసుకునేలా చేసి 350 కోట్ల ప్యాకేజ్ వచ్చేలా చేసిండ్రు. అరే, తెలంగాణకి వెళ్ళొచ్చిన నాకే కింద తెలిస్తే మీకు తెలియకపోతే ఎట్లారా బాయ్? తెలుసుకోండి మేడం. కాఫీ రెడీ. గట్లనే. జనం కోసం ఏం చేశాడు? అంతకంటే అన్న నాగబాబుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అందరి నాయకుల్లాగా వారసత్వ రాజకీయాలకు ప్రోత్సహించాడు. అది తప్పు కాదా? దిమాగ్ పప్పు దినసంతుంటే ఆలోచనలు మీకు గట్లనే ఉంటాయి. అరే, పవన్ కళ్యాణ్ సీఎం కాలే, ఎమ్మెల్యే కాలే, ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్ బి కాలే. సీఎం తన కొడుకుని ఎమ్మెల్యే చేసినా, ఎమ్మెల్యే తన భార్యని కార్పొరేటర్ చేసినా, పంచాయతీ ప్రెసిడెంట్ తన తమ్ముడిని వార్డ్ మెంబర్ చేసినా అది వారసత్వం అవుతుంది. జనసేనలో పవన్ కళ్యాణ్, నాగబాబు, జేడి లక్ష్మీనారాయణ, పార్వతీపురం గౌరీశంకర్, రాయదుర్గం మంజునాథ్, పాతపట్నం జ్ఞానసాగరే కాదు 11 మంది IAS, IPS, IRTS ఆఫీసర్స్, 60 మంది డాక్టర్స్, 43 మంది IT సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అందరూ ఒక్కటే. గవర్నర్ గిట్ల కనిపిస్తలే? అందరూ జనసేనతో అడుగులేస్తుండ్రు. అడుగులేస్తున్నారు. 3 ఏళ్ళకోసారి 7 అడుగులు వేస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాగా. మామూలు కాదు. మస్తు చెప్పినావు చావట. అరే, అట్లా చూడకరయ్యా. మా తెలంగాణలో ఫ్రెండ్లీగా అట్లనే అంటాం. ఆఖరికి మా కేసీఆర్ బి గట్లనే మాట్లాడతాడు. ఇకపోతే నువ్వు మాట్లాడేది పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించే కదా? అదే. పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా వీక్ చేయాలంటే పొలిటికల్ ఇష్యూస్ తో చేయండి, పర్సనల్ ఇష్యూస్ తో కాదు. దాని గురించి విడాకులు తీసుకున్న తన భార్యలే మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా కూడా మాట్లాడరు. మనస్పర్ధలతో కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిదని విడిపోయారు. మీ ఇంట్లో గల్లి దాకపోతే ఎట్లా ఫీల్ అవుతారు? మళ్ళా ఆయన ఇంట్లో విషయాల గురించి సిగ్గు లేకుండా మాట్లాడడం కరెక్టేనా? చెప్పుండ్రి. పవన్ కళ్యాణే నేను అవినీతి చేసిన ఉరితీయండి అని అరుస్తుంటే అట్లాంటి మాటలన్నీ పక్కన పెట్టి ఇట్లాంటి ఆడంగి మాటలు మాట్లాడతారా ఇంద్రాబాయ్? అవినీతి చేస్తే ఉరితీమని అరవడం కాదు, అవినీతి జరగకుండా చూడగలడా, చేయగలడా? గ్యారంటీ ఉంటుందా? ఉంటది. ఎగ్జాంపుల్, వైజాగ్ ఎంపీ సీట్ గేదె శ్రీనివాస్ కి ఇచ్చిండ్రు. అతనికి అవినీతి బ్యాక్గ్రౌండ్ ఉందని 24 గంటల్లో సీట్ వెనక్కి తీసుకున్నారు. అవినీతి పరులకు జనసేనలో ఎంట్రీ లేదని నిరూపించిండ్రు. ఎవరైనా తప్పు చేస్తే రాజీనామా చేయాలని ముందుగానే అందరితో బాండ్ పేపర్ రాయించుకుండ్రు. పవన్ కళ్యాణ్ సీఎం. పవన్ కళ్యాణ్ ఈజ్ కామన్ మ్యాన్. అందుకే సామాన్యుడు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని, దేశం మస్తుగుంటుందని దేశం కోసం ఆలోచించే దేశభక్తుడు మన పవన్ కళ్యాణ్. అందుకే జనసేన ఎజెండాలో మన దేశం జెండా ఉంటది. ఇప్పటి వరకు సరైన నాయకుడిని ఎంచుకోకుండా తప్పు చేసినాం. మన తలే కాదు, మన రాష్ట్ర పరువును కూడా దించేశాం. ఆ తప్పు మళ్ళీ చెయ్యొద్దు, తల ఎత్తుదాం. జై జనసేన, జై హింద్. మా ఫ్రెండ్ తమ్ముడు మంజు. హాయ్. ఏంటి జాను, నువ్వు ఇలా మా ఊరొచ్చి గెస్ట్ హౌస్ లో దిగడం ఏమాత్రం బాలేదు. ఏ నారాజ్ కాక మంజు, నువ్వు పొలం పనుల్లో పార్టీ పనుల్లో బిజీ ఉంటా కదా, డిస్టర్బ్ చేసుడు ఎందుకని. పార్టీ పనులా?
కార్యగౌడరా మంజునాథ్ గౌడ్ సామాన్య రైతు. రాయదుర్గం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి. 130 గ్రామాలు తిరిగి ప్రతి గడప కష్టం తెలుసుకుంటూ న్యాయం కోసం కృషి చేస్తుండు. అందుకే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా సమస్యలపై పోరాడుతున్నాడు కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్. గెలిస్తే ప్రభుత్వం తరపున ప్రజలకు అండగా ఉంటాడు, గెలవకపోతే జనం తరపున ప్రభుత్వంతో పోరాడతాడు. మామూలుగా కాదు. ఏంటిలా సడన్ గా? ఇది ఉంచు, నీకు యూజ్ అవుతుంది. అవసరం లేదు. అట్లనకు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి, 10 మందితో తిరుగుతుంటావు, ఖర్చులుంటాయి, మంచి బట్టలు కొనుక్కో. ఇదుండగా దాని అవసరం లేదు. వెళ్దామా? గట్లనే. జనసేన కాయ కష్టం చేసి సామాన్యుడికి నెడినిచ్చే చెట్టు కాదు, ఆ చెట్టుకే నెడినిచ్చే మేఘం లాంటిది. వెళ్దామా? మామూలుగా లేదు. నేను రెడీ. ఏంది ఇది ఇంకా టిక్ టాక్ మూడ్ లోనే ఉంది? బాగుందిరా దీని చీర. ఏంట్రా చీర కట్టొచ్చావా? నీ కట్టాలరా చీర. నువ్వు ఇంకోటి చెప్పవా? డియర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా ఉండదు. ఓకే.